నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తుంది, దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ముందుగా నేను అసలు సబ్జెక్టులోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియో క్లిప్ చూసిన తర్వాత మీ అభిప్రాయం నాకు తెలియజేయండి. ఈ వీడియో క్లిప్ చూసిన తర్వాత నేను నా అభిప్రాయం చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను. కాళహస్తి ఆనంద్ అన్న ఎట్లుంది అని ప్రభుత్వం పైన పాలన అని. నేను గజ్జల మల్లారెడ్డి గారు ఇప్పుడు 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని. ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది. అట్లే అది పోవాలా, కమ్మటి పరిస్థితి పోవాలా. అందరం ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అంటే మీకు అర్థం ఏంటది కమ్మగా ఉండడం అంటే? ఆ కమ్మతో పాటు అందరం ఉండాము ఇక్కడ కులాలు మతాలు కాదు. ఆ కూటమిలో మన బీజేపీ పార్టీ అంతకంటే మనం లేనిది ఈ యొక్క రాష్ట్రంలో బీజేపీ లేనిది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లేదు. మనమే ప్రధానం. చూశారు కదా, ఈ వాచాళత్వాన్ని ప్రదర్శించింది ఎవరో కాదు, సాక్షాత్తు జమ్మలమడుగు ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకుడైనటువంటి ఆదినారాయణ రెడ్డి. పక్కన ఆ రాష్ట్ర శాఖ అధ్యక్షుడైనటువంటి మాధవ్ను పెట్టుకొని మరి ఈ వ్యాఖ్యలు చేశారు. ఏమనిపిస్తోంది మీకు? ఇంత దుర్మార్గం, ఇంత దారుణం, ఇంత దౌర్భాగ్యకరమైనటువంటి వ్యాఖ్యలు ఇంకేదైనా ఉంటాయా? బహుశా నాకు నిజంగా అనిపిస్తోంది, పాపం పవన్ కళ్యాణ్ పిచ్చిమారాజు కాబట్టి అసలు ముందు ఇలాంటి వాళ్ళని కంట్రోల్లో పెట్టుకుని ఒక ఊహాలోకంలో తేలుతూ మనం గట్టిగా ఉన్నాం, బలంగా ఉన్నాం, 15 ఏళ్ళు ఉండాలి, 25 ఏళ్ళు ఉండాలని చెప్పేసి ప్రణాళికలు రచించుకుంటున్నాడు. నేను పవన్ కళ్యాణ్తో పాటు మిగిలిన నాయకులు కూడా చెప్తున్నాను, అయ్యా ఇలాంటి వాళ్ళని కంట్రోల్లో పెట్టకుండా, ఇలాంటి వాళ్ళ నోటికి తాళాలు వేయకుండా, ఇలాంటి వాళ్ళు వాచాలత్వం ప్రదర్శించి ఈ కోటమి కోట గోడలకు బేటల వారేలా చేయకుండా, నివారించకుండా మీరు కలలు కంటే సరిపోదు, ప్రణాళికలు రచించుకుంటే సరిపోదు. ఎస్. సో ఎందుకు ఆదినారాయణ రెడ్డి ఇలా మాట్లాడుతున్నాడు అనేటటువంటి అంశాన్ని నేను కొంచెం లోతుకెళ్ళి చెప్పే ముందు ఒక ముఖ్యమైనటువంటి కళ్ళు తెరిపించే వాస్తవాన్ని కూడా మనం చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. తెలుగుదేశం పార్టీలో కమ్మ పరిస్థితి, కమ్మటి వాళ్ళు, కమ్మ వాళ్ళు అని చెప్పేసి ఆ కులం మీదే మళ్ళీ ఈయన కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ బురద జల్లుతున్నటువంటి ఆదినారాయణ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే, 1962 నుంచి ఇప్పటి వరకు రెడ్లు తప్ప ఏదో ఒక సందర్భంలో అనుకుంటాను, 62 నుంచి ఇప్పటి వరకు ఒక సందర్భంలో తప్ప మిగతా అన్ని సందర్భాల్లో రెడ్లు మాత్రమే ప్రాతినిధ్యం వహించినటువంటి, రెడ్లు మాత్రమే ఎన్నికైనటువంటి జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తూ, ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తూ, తన భవిష్యత్తు తరాలను కూడా సమాయత్తం చేస్తూ ఆయన మాట్లాడటం ఉంది. చూశారు, ఇంతకు మించిన హాస్యం, ఇంతకు మించినటువంటి దుర్మార్గం మరొకటి ఉంటుందా? ఈయన బహుశా అన్న కొడుకో తమ్ముడు కొడుకు భూపేష్ రెడ్డి మొన్న కడప పార్లమెంటు సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఆయన పోటీ చేశారు. అంటే 2019లో ఈయన కూడా కడప పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేశారు. అంటే అయితే జమ్మలమడుగు లేదంటే కడప పార్లమెంటు అనేది వీళ్ళ టార్గెట్. మరి ఆ లెక్కను చూసుకున్న కడప పార్లమెంట్ అయితే ఇది వీళ్ళ జమ్మలమడుగు 62 నుంచే, అది 52 నుంచి, ఇంకా 10 ఏళ్ల ముందు నుంచి అసలు రెడ్లు తప్ప మరొకరు కనుచూపు మేరలో కనిపించలేదు. రెడ్లు మాత్రమే ఎన్నికైనటువంటి, రెడ్లు మాత్రమే ఎన్నిక కాబడుతున్నటువంటి, రెడ్లు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కడప నుంచి పోటీ చేస్తూ కడపలో ఉంటూ ఈయన ఈ కామెంట్లు చేస్తున్నాడు. ఇంతకు మించిన హాస్యాస్పదం ఇంకేమైనా ఉందా? లేదు. దుర్మార్గకరమైనటువంటి ప్రాపగాండా. అయితే నిన్న మొన్న నేను కూడా జాలిపడ్డాను ఆదినారాయణ రెడ్డి మీద. ఎందుకంటే మేము 2029లో అధికారం వస్తే కడప జిల్లాలో మొదటగా అంతు చూసేది ఆది నిన్నే, ఆది అమ్మతోడు మేము వస్తే నీ పని అయిపోయింది అనేటటువంటి విధంగా కడప పార్లమెంటు సంబంధించి లేదంటే కడప జిల్లాకు సంబంధించినటువంటి కీలకమైన వైఎస్ఆర్సీపీ నాయకులు, క్యాడర్, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఆదినారాయణ రెడ్డి మీద. ఎందుకంటే ఆయన శృతి మించి, జగన్మోహన్ రెడ్డిని మించి వాళ్ళ ఫ్యామిలీ విషయాలు, ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఎవరిని వదిలిపెట్టినా నిన్ను వదిలిపెట్టం ఆదినారాయణ రెడ్డి అని చెప్పేసి కత్తులు నూరారు మనం. అయ్యో పాపం ఆదినారాయణ రెడ్డి పరిస్థితి ఎలా ఉందే అని చెప్పేసి నేను కూడా బాధపడ్డాను. ఇలా ఉందండి అని చెప్పేసి ఒక వీడియో కూడా చేశాను. కట్ చేస్తే
రాష్ట్ర అధ్యక్షుని పెట్టుకుని మరి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే ఇంకేమనుకోవాలి. కారణం కూడా చాలా సుస్పష్టం. ఎందుకంటే ఈయనకి గతంలోనే, నాకు తెలిసి గతంలోనే ఒక 2 సార్లు 3 సార్లు సీఎం పిలిచి వార్నింగ్ ఇచ్చారు. కారణం ఏంటో తెలుసా? ఇదే పార్టీకి, ఆదినారాయణ రెడ్డి ఉన్నటువంటి బీజేపీ పార్టీకి చెందినటువంటి ఎంపీ, అనకాపల్లి ఎంపీగా ఉన్నటువంటి సీఎం రమేష్ తోనే వెనక పడదు. అవును, అదేంటి పక్క పార్టీ వాళ్ళతోనో లేదంటే వేరే పార్టీ వాళ్ళతోనో కొట్లాట, గొడవ, పోట్లాట ఉందనుకుంటే ఓకే, సొంత పార్టీ ఎంపీతో ఏంటి గొడవ అని చెప్పేసి కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. సీఎం రమేష్ అదానీ గ్రూప్ తో కలిసి చేస్తున్నటువంటి పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టు మీద ఈయన మనుషులను పంపించి బద్దలు కొట్టించినటువంటి ఫోటోలు, వీడియోలు నాకు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి. నేను గతంలో ఆదాయంలో ఉన్నప్పుడు ఈ అరాచకాల మీద నేను కూడా ఒక వీడియో చేశాను. అయ్యా, మా పరిస్థితి ఇది, మా పార్టీ ఎమ్మెల్యేనే మా మీద, ఎంపీ మీద ఈ రకంగా దుర్మార్గంగా చేస్తున్నాడు, దాడులు చేస్తున్నాడు, వాళ్ళకి కమిషన్లు కావాలంటే, వాళ్ళకి అది కావాలంటే ఇది కావాలని చెప్పేసి వాళ్ళు దాదాపు విలపించినంత పనిచేశారు. బాబు, వీటిని ఎక్స్పోజ్ చేయండి, ప్రపంచానికి తెలియజేయండి. సీఎం ఇప్పటికే 2 సార్లు ఏమో పిలిచి వార్నింగ్ ఇచ్చాడు, అయినా ఈ మనిషి మారట్లేదు అని చెప్పేసి వాళ్లే నాకు స్వయంగా ఆ ఫోటోలు, వీడియోలు కూడా పంపించారు. నేను వీడియో కూడా చేశాను. అయితే ఆ సందర్భంగా వాళ్ళు కొన్ని ఆరోపణలు, చాలా కీలకమైనటువంటి ఆరోపణలు కూడా చేశారు. కేవలం సీఎం రమేష్ తోనే కాదు, వేరే క్యాస్ట్ వ్యక్తి అని చెప్పేసి కూడా మనం అనుకోవడానికి లేదు. సొంత క్యాస్ట్ వ్యక్తి అయినటువంటి అనంతపురం జిల్లా జేసీ ప్రభాకర్ రెడ్డితో కూడా ఫ్లై యాష్ గొడవ కూడా ఉంది ఆయనకి. మాతోనే కాదు, వాళ్ళతో కూడా గొడవ ఉందని చెప్పేసి అయితే వాళ్ళు అనేక అంశాలు తెలియజేశారు. చాలా ఆరోపణలు చేశారు. అసలు పెద్ద ఎత్తున ఈ ఫ్లై యాష్ గొడవ అయితే చాలా పెద్దదట. భారతీ సిమెంట్స్, జువారీ సిమెంట్స్, కోరమండల్ సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్, ఆర్టీపీపీ, వీటికి సంబంధించినటువంటి ఫ్లై యాష్ సప్లై, అంటే ఆ కంపెనీలకు ఫ్లై యాష్ సప్లై చేయాలి అంటే వీళ్ళకి మామూలు చెల్లిస్తే తప్ప వ్యవహారం నడవదు, లేదంటే గాయ గత్తర చేస్తారనేటటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇంకా వాళ్ళు నెలకి ఎంత వసూలు చేస్తారు, రోజుకి ఎంత వసూలు చేస్తారు అనేటటువంటి అమౌంట్ వివరాలు కూడా నాకు పంపించారు. సరే, మరి అవి వాళ్ళు నిజంగా సాక్ష్యాలు, ఆధారాలను పంపించారా లేదంటే నోటికొచ్చిన లెక్కలు వేశారో తెలియదు, కానీ వాటిని అయితే నేను డిస్క్లోజ్ చేయట్లేదు. ఎందుకంటే సాక్ష్యాల ఆధారాలు లేని అంశాలు అయితే మనం చెప్పడానికి వీలేదు. బట్ ఈ ఆరోపణలు అయితే ఉన్నాయి. ఎంత దుర్మార్గమైనటువంటి ఆరోపణలు అంటే ఈయన మీద, ఆఖరికి ఈ ఫ్లై యాష్ గొడవ, చిత్రావతి నదిలో ఇసుక అక్రమ రవాణా, దాన్ని ప్రోత్సహించడం, ఈ ఆరోపణల సంగతి కాసేపు పక్కన పెడితే, ఆ నియోజకవర్గ పరిధిలో ఈయన సోదరుడు తెలియదు కానీ చికెన్ షాపుల దగ్గర కూడా మామూలు వసూలు చేస్తారు, కమిషన్లు తీసుకుంటారు అనేటటువంటి దుర్మార్గకరమైనటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. నేను ఆ వీడియోలో కూడా చెప్పలేదు, వీళ్ళేదో మరి ఇంత దిగజారుతారా, అంత అన్నేళ్లు రాజకీయంలో చేసినటువంటి వ్యక్తులు, అన్నేళ్లు రాజకీయాలు చూసినటువంటి వ్యక్తులు, సరే పెద్ద పెద్ద ప్రాజెక్టులు, కాంట్రాక్టులు, ఫ్లై యాష్లు, ఈ గొడవ, ఈ కథా కమమిషి, ఇదంతా వరకు ఓకే కానివ్వండి, మరీ కనీసం విచక్షణ కూడా లేకుండా చికెన్ షాపుల దగ్గర దిగజారుతారా అనేటటువంటి భావన అయితే నాకు కలిగింది. కానీ ఆరోపణలు అయితే దాని మీద పెద్ద ఎత్తున వచ్చాయి. ఏకంగా ఎంత దుర్మార్గం అంటే, అదానికి బీజేపీకి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు అదానీ వైపు బీజేపీగా అసలు ఏ పార్టీ వాళ్ళైనా సరే కన్నెత్తి చూడాలంటే లోపల వణుకుబడుతుంది. ఎందుకంటే అదానీ లాంటి వాడిని టచ్ చేయడం అంటే డైరెక్ట్ గా అమిత్ షాని, నరేంద్ర మోదీని టచ్ చేయటమే. అలాంటిది తన పార్టీ ఎంపీ అదానీతో కలిసి తన ప్రాంతంలో ఒక ప్రాజెక్ట్ చేస్తుంటే అదే పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే వెళ్ళి అక్కడ గొడవ చేయటం, ఆయన మనుషులు వెళ్ళి గొడవ చేయటం అంటే ఇక అర్థం చేసుకోండి. బద్దలు కొట్టేశారంట ఆ రోజుల్లో. ఇంకా ఫోటోలు కూడా ఉన్నాయి. అంటే ఎంత తెగింపు, ఎంత దుర్మార్గం. మరి నీ వెనకాల ఇన్ని వ్యవహారాలు పెట్టుకొని ఇప్పుడు ఇలా జరిగినందుకే అప్పుడే ఆ రోజుల్లోనే దాదాపు 1-2 సార్లు సీఎం పిలిచి వార్నింగ్ ఇచ్చాడట. మొన్న ఈ మధ్య కాలంలో ఆయన కొడుకు మీద ఈ కొకైన్, హెరాయిన్, మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నాడనో, వాటితో దొరికాడనో చెప్పేసి మొత్తానికైతే కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. అవి కూడా వార్తల్లో గాయ గత్తర అయిపోయాయి. ఆ సందర్భంగా ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్నా, నా కొడుకు అమాయకుడు, నా కొడుకు ఏం తెలియదు, న్యాయంగా ఇరికించారు అని చెప్పేసి కూడా మాట్లాడినట్టు సందర్భం. ఈయన బీజేపీలో ఉంటాడు, సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఉపయోగపడతారని చెప్పేసి తన వాళ్ళని టీడీపీలో పెట్టుకుంటారు. అయినా సరే రాజకీయం వేరు, కుటుంబ వ్యవహారాలు వేరు కాబట్టి ఆ పార్టీలు కూడా లైట్ తీసుకొని వీళ్ళని ప్రోత్సహించాయి. తేరా చూస్తే
కూర్చున్న కొమ్మను నరికినట్టుగా, కూర్చున్న రాజకీయంగా అండదండలు అందించినటువంటి వ్యక్తుల్ని నరికినట్టుగా ఈయన పోయి వాళ్ళ మీదే ఆరోపణలు. నిజంగా తెలుగుదేశం పట్ల అంత పరిస్థితి ఉందా? ఈరోజు రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఎవరు? గతంలో రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఎవరు? పోలిట్ బ్యూరోలో ఎన్ని కులాల వాళ్ళు ఉన్నారు? మంత్రివర్గంలో ఎన్ని కులాల వాళ్ళు ఉన్నారు? మాట్లాడితే మీనింగ్ ఉండాలి. దాదాపు జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలో రెడ్లకి ఎంతమందికి అయితే ఇచ్చాడో కాస్త అటు ఇటుగా 1% అటు ఇటుగా చంద్రబాబు కూడా రెడ్లకి అంతమందికి ఇచ్చి కూర్చున్నాడు కదా. ఎమ్మెల్యే సీట్లు కానివ్వండి, లేదంటే మంత్రి పదవులు కానివ్వండి. మరి ఇవి కంటికి కనిపించవా? అసలు రెండో దఫా విస్తరణలో జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక కమ్మవాడికి కూడా, ఒక క్షత్రియ కులస్తుడికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు కదా. మరి దాంతో పోల్చుకుంటే నీ కులం వాళ్ళని కూడా పిలిచి పెద్దపేట వేసి కూర్చోబెట్టాడు కదా. మరి అంత గజ్జి ఎక్కడ కనిపించింది? మరి అంత పరిస్థితి ఉంటే ఆ రోజుల్లోనే కదా ఇప్పుడే అలా పరిస్థితుందన్న అన్నటువంటి వ్యక్తివి మరి గతంలో తెలుగుదేశం పార్టీలకు ఎందుకు ఫిరాయించావు? సమాధానం చెప్పాలి. ఇలాంటి వ్యాఖ్యలే ఖచ్చితంగా ఆ పార్టీ వాళ్ళకి రేపు చురుకు పుట్టిస్తాయి. అసలు బీజేపీ లేకపోతే జనసేన లేదు, టీడీపీ లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. 2019లో బీజేపీ బలం ఎంత? విడివిడిగానే పోటీ చేశారు కదా. కలివిడిగా కలిసి ఉన్నప్పుడు కాసేపు పక్కన పెడదాం, ఎవరి బలం ఎంతో తెలియదు, అన్ని పార్టీల ఓట్లు కలుస్తాయి కాబట్టి. 2019లో విడివిడిగా పోటీ చేసినప్పుడు 39%, 40% వరకు తెలుగుదేశం తెచ్చుకుంటే 6%, 8% జనసేన తెచ్చుకుంది ఒంటరిగా పోటీ చేసి. మరి అదే ఒంటరిగా బరిలోకి దిగినటువంటి బీజేపీ పార్టీ 0.83 అంతే, అంతకుమించి తెచ్చుకోలేకపోయింది. ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఈరోజు బీజేపీతో పాటు తెలుగుదేశం, జనసేన కూడా జత కట్టి ఉన్నారు కాబట్టి 3 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, అభిమానులు, నాయకులు కలిసికట్టుగా పనిచేశారు కాబట్టి, ప్రజలు కూడా ఆశీర్వదించారు కాబట్టి మీకు 8 సీట్లను వచ్చాయి. మరి 2019లో ఎందుకు రాలేదు? ఏమైపోయింది అప్పుడు బలం? మీరు లేకపోతే మిగతా పార్టీలు లేవంటున్నారు కదా. ఏంటా మాటలు? అసలు ఎందుకు అలాంటివి? ఇది కూటమి కలిసి ఉండటానికి పనికొస్తాయి, ఇలాంటివి విచ్ఛిన్నం చేయడానికి పనికొస్తాయా? దేనికోసం ఆత్రం, దేనికోసం ఆవేదన? నీ రాజకీయ వారసుడు అంటున్నటువంటి వ్యక్తికి ఈరోజు తెలుగుదేశం పెద్దపేట వేసింది కదా. అసలు నీ సీట్ అతంది. కానీ పొత్తు ధర్మంగా చంద్రబాబు నాయుడు గౌరవించి, గుర్తించి మన ఆదినారాయణ రెడ్డిలే, ఓకే పర్వాలేదులే, మనమే రిస్క్ చేద్దామని చెప్పేసి అటు షిఫ్ట్ అయ్యాడు. కడప పార్లమెంట్ తీసుకొని నీకు జమ్మలమడికి ఇచ్చారు, లేదంటే ఈ సీటు అతనికి రావాల్సింది. ఏం మాట్లాడుతున్నారు? ఇలాంటి విచక్షణ లేని మాటలు మాట్లాడితే రేపటి రోజున ప్రజలు కూడా ఆశీర్వదించరు. కూటమికి ఇబ్బందులు తప్పు. ముందు నాయకులు, ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఇలాంటి వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి. మీ పోరాటం సమస్యల మీద ఉండాలి, లేదంటే ప్రతిపక్షం మీద ఉండాలి. మీలో మీరే ఇలా పలసం చేసుకుని కొట్టేసుకుంటుంటే ఇంకెక్కడ? థ్యాంక్ యూ. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ అంశం మీద మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.